కల్లాలు నడుపుతున్న వారు కటింగ్ల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మిల్లర్లు కల్లాలు నడిపించే వరి కల్లాలు నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. మనతో పాటు రైతు కూలి సంఘం నాయకులు ఉన్నారు. సరే మాట్లాడిద్దాం, లాల్ కుమార్తో మాట్లాడిద్దాం, ప్రభాకర్ అన్న ఏంది ఎట్లా చూడవచ్చు? రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ళంలో తీసుకొస్తే మరి దోపిడీ జరుగుతుంది. ఒక పక్క తేమ శాతం పేరుతోటి, మరో పక్క తాళి తప్పలతోని మరి 2 కిలోల నుంచి 5 కిలోల వరకు కటింగ్ పెట్టిరు. దాన్ని కాకుండా ఏదైతే తప్ప తాళి పేరు లేకుండా నాణ్యత లేదని చెప్పి అధికారులు కూడా ఎంతవరకు కూడా చెప్పినప్పుడు కూడా ఇప్పటి రైతులు ఇక్కడ ఎవరైతే కళ్ళల కాడ ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసి మీరు ఇట్లయితేనే మేము కాంట పెడతాం, లేకుండా మీ వడ్లు పెట్టామని చెప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతులు కష్టపడి పండించిన పంటను మరి వారికి దక్కకుండా గద్దల్లా ఈ దళారులు వచ్చి వారికి మరి మాకు ఇస్తారని చెప్పి తక్కువ ధరకు కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చి కూడా కొనుగోలు చేస్తున్నారు. వీటన్నిటి మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పత్తి ఈరోజు రైతులని రైస్ మిల్లర్లు దళారులు ఎన్ని సంవత్సరాల నుంచో మోసాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఈ దళారులు రైస్ మిల్లర్లని అధికారులని ఏకమైతూ బస్తాలల్లో 41 సంచులో 40 పడితే వాళ్ళు 43 కిలోలు నింపి 3 కిలోలు కట్ చేస్తారు. పత్తిలో తేనె అని దళారులకేమో ఎలాంటి డిమాండ్ ఉండదు, పాస్బుక్ కానీ అది కానీ ఇది కానీ. అయితే రైతు తెచ్చే వరకు ఒక డిమాండ్ పెడతారు పత్తి మిల్లర్లు. ఈ వడ్ల పంట వచ్చే వరకు చెక్కులు ఇస్తారు. ఆ చెక్కుల కాలం కూడా ఇక వస్తాయి, రేపు వస్తాయి, మాపస్తాయి అని రైతులను నింపుతుండ్రు. దీని మీద ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల మీద రైతే రాదంటారు, రైతుల కోసం మేము సేవలు చేస్తామంటారు, కానీ రైతుల కోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ అధికారుల మీద ఇంకపై అధికారులు చర్యలు తీసుకున్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది, లేకుంటే ఎప్పుడూ అన్యాయం రైతులకు జరుగుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళ బాధ చూడాలి. రోడ్ల మీద కళ్ళం వడ్లు పోతారు, వర్షం వస్తుందంటే వర్షం నాణ్య వడ్లను తీసుకోము అని నష్టానికి గురి చేసుకుంటూ ఈ రైస్ మిల్లర్లు దళారులు మోసం చేస్తున్నారు. ఇలా పత్తులు కూడా ఈ ఊర్లో ఉన్న లోకల్ మందు దుకాణ వాళ్ళు అప్పులు ఇచ్చుకుంటూ పత్తికి ఉన్న రేటుకు దానికి తీరం లేదంటూ వాళ్ళు కొనడానికి పత్తి మిల్లర్ల సీసీ వాళ్ళు ఎలాంటి డిమాండ్ లేకుండా తీసుకుంటారు. కాబట్టి దాన్ని ముందు అరిగట్టినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని సిపిఎంఎల్ నోటిఫిక్స్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అటువంటి చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఇది పరిస్థితి, లేకపోతే ఆందోళన చేస్తామని చెబుతున్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు? రైతన్నల పరిస్థితి ఎట్లుందంటే ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా రైతన్నల పరిస్థితి మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటున్నామంటే రైతులు వరి పంట వేసినప్పుడు అకాల వర్షాలతో అప్పుడు రైతన్నలు వరికి నష్టపోయారు. అంతేకాకుండా వరి చేతికంది రైతన్నలకు ఇంటికి వచ్చే సందర్భాల్లో దళారుల బెడద విపరీతంగా కొనసాగుతూ ఉంది. ఒకవైపు సంబంధిత అధికారులు పౌర సరఫరాల శాఖ వారు పట్టించుకోకపోవడం, విఫలమవడం, అంతేకాదు దాని మీద పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా దాన్ని పట్టించుకోకపోవడం. దానితో ఏమవుతుందంటే ఏదైతే అసోసియేషన్ వల్ల ఉన్నారో అసోసియేషన్ వల్ల ఆధిపత్యం కొనసాగుతూ వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ అమ్మాలి, ఏం చేయాలి అనేది అసోసియేషన్ వాళ్ళు చెప్పినట్టు మాత్రమే ఈ అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటున్నామంటే అధికారులు అధికారి పని చేయాలి, రైతుల పక్షాన నిలబడాలి. కానీ వాళ్ళు ఈరోజు అసోసియేషన్ పక్కన ఉండేసి వాళ్ళకు తూకంగానే ఇంకే విషయాల్లో కూడా వాళ్ళని సహకరిస్తూ ఉన్నారు. ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మకూడదు అని అసోసియేషన్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటున్నామంటే ఇప్పటికే రైతన్నలు వరిని అమ్మడానికి కళ్ళాల్లో వేసుకొని వరి అమ్మడానికి పోతే తాళ్ళతో తప్పతో 3 నుంచి 5 కిలోల వరి ధాన్యాన్ని కట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు దాదాపు సిఎంఆర్ రైస్ మిల్లర్లు అప్పుడున్న యాసంగిలో 2019, 2024 ఇప్పటి వరకు 2026 వరకు కూడా వస్తున్న యాసంగి పంట ఏదైతుందో ఆ యాసంగి పంటలో వచ్చిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా ఇప్పటికే కొన్ని మిల్లర్లు దాదాపు ప్రభుత్వానికి కట్టవలసిన ఏదైతే బకాయిలు ఉన్నారో కట్టకుండా వాళ్ళ మీద ఆర్ఆర్ చట్టం కింద కేసులు పెట్టినా వాళ్ళని పట్టించుకోవడం విఫలమయ్యేసి వాళ్ళకే మళ్ళీ రైతులపై చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే జిల్లా మొత్తంలో చూసుకుంటా ఉంటే
దాదాపు 208 కోట్ల రూపాయలు కట్టవలసి ఉన్నా వాళ్ళు కట్టకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నా వాళ్ళని పట్టించుకోవడంలో అధికారులు విఫలమవుతా ఉన్నారు. ఎందుకంటున్నామంటే రైతులు మాత్రం ఏ చిన్న తప్పు చేసినా రైతుకు తప్ప పేరుతో రైతాంగానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్లకు సరి అయిన సమయంలో వాళ్ళకు బస్తాలు అందక వాళ్ళని ప్యాక్ చేయడానికి వర్షాలు వస్తే కల్లాలలో వాళ్ళు వరి ధాన్యం తడిచినప్పుడు వరి నల్లబడ్డది, వరిలో తేమ శాతం ఉంది అని వరి రైతన్నలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ మిల్లర్లు ఎగ్గొట్టిన మిల్లర్లను పట్టించుకోవట్లేదు. అంతేకాదు ఏదైతే ఈ రైతన్నలకు ఇబ్బంది పెడుతున్న దళారులు ఉన్నారో ఆ దళారులు పట్టించుకోవట్లేదు. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దళారులకు అవకాశం ఇస్తున్నారు ఈ సంబంధిత అధికారులు అని చెప్తా ఉన్నాం. ఈరోజు సంబంధిత అధికారులు ధనార్జన ధ్యేయంగా వ్యవహరిస్తూ ఈరోజు అసోసియేషన్ల వాళ్ళతోని రైస్ మిల్లర్ల వాళ్ళతోని మమేకమవుతూ రైతన్నలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రైతులను ఇబ్బంది పెట్టకుండా, మీరు రైతన్నల ప్రభుత్వం అన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు, రైతన్నని రక్షించవలసిన అవసరం కూడా ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్తా ఉన్నాం. రైతు తాలి పేరుతో తప్ప పేరుతో ఏదైతే కట్ చేస్తా ఉన్నారో దాన్ని వెంటనే నిలుపుదల చేయాలంటున్నాం. రైతన్నలు ప్రతి పండించిన గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చూడాలని చెప్తున్నాం. రైతులకు వర్షాలు వచ్చినా ఏ కారణాలు వచ్చినా రైతులకు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత కూడా సంబంధిత అధికారులకు ఉంది. కాబట్టి రైతుల పక్షాన నిలబడండి, అసోసియేషన్ ప్రకారంగా మిల్లర్ల వైపున నిలబడకండి, రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. అలా చూడని ఖచ్చితంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, రైతన్నలను ఏకం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతన్నల ప్రతి గింజను కొనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. వెంటనే రైతుల గింజ మిగలకుండా కొనాలి, అటు ఇబ్బంది పెట్టద్దని చెబుతున్న పరిస్థితి. ఎట్లా చూడొస్తామన్న ఏంది ఈరోజు ఈ దేశంలో రైతు లేనిదే దేశానికి రైతన్నే వెన్నెముక అని చెప్పుకునే ఈ పాలక వర్గాలు, ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేస్తూ అన్ని తప్పుడు దుంకలు మాటలు కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రైతులకు ఒక పాట పాడన్న రైతుల మీద. కళ్ళం నిండా గింజాలున్నా రైతన్న, పల్లెంలో నా మెతుకులేవే మాయన్న. కళ్ళం నిండా గింజాలున్నా రైతన్న, పల్లెంలో నా మెతుకులేవే రైతన్న. తూకం పేరుతోని రైతన్న దోపిడీ చేసే దళారులు రైతన్న. తూకం నిండా గింజాలున్నా రైతన్న, పల్లెంలో నా మెతుకులేవే మాయన్న. కళ్ళం నిండా గింజాలున్నా రైతన్న, పల్లెంలో నా మెతుకులేవే మాయన్న. కళ్ళం నిండా గింజాలున్నా రైతన్న, పల్లెంలో మెతుకులేవే రైతన్న. తేమతాలు పేరుతోటి రైతన్నను దోసుకొని దళారులు ఎక్కువయే, పట్టించే నాదు లేడు, బాధాలేమో ఎక్కువయే. కళ్ళం నిండా గింజాలున్నా రైతన్న, పల్లెంలో మెతుకులేవే మాయన్న. ఏందన్న ఏం చేయబోతున్నారు ఈ అంశం మీద, ఏం చేస్తారు? ఇవాళ రాష్ట్రంలో దేశంలో రైతుల మీద దోపిడీ అనేది పెరిగిపోయింది. ఇవాళ రైతులు ఒక పక్క ఆలుగారం కష్టపడి పండించిన పంటకు ఒక పక్క గిట్టుబాటు ధర లేదు. పోనీ ఉన్న ధరకే అమ్ముకుందామని అడ్డాల మీదకి వెళ్ళినప్పుడు అడ్డాల కాడ ఒక 40 కిలోల బ్యాగుకు తూకం బ్యాగు పేరుతోటి కొంత, తాలు పేరుతోటి కొంత, తప్ప పేరుతోటి కొంత, దుమ్ము పేరుతోటి కొంత, ధూళి పేరుతోటి కొంత, ఇవాళ క్వింటల్కు దరిదాపు ఒక 3 నుంచి 5 కిలోలు వివిధ రూపాలలో వివిధ సెంటర్లలో ఇట్లా దోపిడీ అనేది జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా వ్యవసాయ అధికారులు, పౌరశాఖ అధికారులు ప్లస్ మిల్లర్లు ప్లస్ ఇవాళ ఈ దళారులు కొనుగోలు చేసే కేంద్రాల సెంటర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ చేసేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కలెక్టర్ లాంటి వాళ్ళది కూడా యాజమాషి లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డబ్బులకు ఇవాళ సివిల్ సర్వీస్ ఈ దేశంలో అత్యుత్తమైన సివిల్ సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు కూడా ఇవాళ దానికి బానిసలై ఇవాళ అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క రైతులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్ప మిల్లర్ల మీద ఎటువంటి తీసుకోవట్లేదు. ప్రధానంగా ఇవాళ ఇప్పటికే అనేక అవినీతి పేరుతోటి ఉన్న మిల్లర్లన్నీ అన్నిటిని క్లోజ్ చేయాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి. అదే మిల్లర్లను వాళ్ళు ఆ బకాయిలు చెల్లించేంత వరకు ఆ ప్రాంతంలో ఉన్న యువతకు, నిరుద్యోగులకు టీములుగా ఏర్పాటు చేసి ఆ మిల్లర్ల దగ్గర ఈ
వరలను ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి రైట్స్ ఇచ్చి ఆ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో బకాయిలు పడ్డ వాళ్ళు ఆ బకాయిలు చెల్లించే వరకు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వద్దు. అదే మిల్లర్లను నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి నడపాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఆ పక్కల ప్రభుత్వాలు మారే క్రమంలో అనేక రైతులకు వాగ్దానాలు చేస్తున్నారు, ఓట్లు తీసుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మీద ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దాని నుంచే ఈ అవినీతి అనేది అధికారుల నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లోపించింది. అధికారులే అవినీతి పరులుగా ఇవాళ చలామణి ఇవాళ రైతులను మోసం చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ అధికారుల మీద ప్రభుత్వాలు తక్షణమే అది శిక్షించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. దీనిపై పై అధికారులు దృష్టి సాధించాలి. ఐకేపీ సెంటర్ నుంచి మొదలుకొని ఇటు పిఎస్సిఎస్ కావచ్చు, ఇటు పలు సెంటర్లను వాటిపై పర్యవేక్షణ ఉండాలి. దీంతోపాటు మిల్లర్లు దీనిపై అజమాయిషీ చేస్తున్నారు. మిల్లర్లతో పాటు ఇప్పుడు కొత్తగా లారీ అసోసియేషన్ పేరుతో కొంత కమాండింగ్ చేసే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై అసోసియేషన్ల అజమాయిషీ ఏంటి అని నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే తాలు పేరుతో అదేవిధంగా దుమ్ము పేరుతో కట్ చేస్తున్న వడ్లను వెంటనే నిలిపివేయాలి. ఇటు రైతులకు న్యాయం చేయాలి, రైతుల పక్షాన నిలబడాలి. మైచర్ పేరుతో ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కాబట్టి మైచర్ల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెట్టకుండా షరతులు లేకుండా వడ్ల కొనుగోలు చేయాలని ఇటు రైతు కూలి సంఘం నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.